వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క నూతన మందిరము ప్రతిష్ఠించి నీ సముఖంలో నిలబడి ఉండగా అయ్యా నీ గొప్ప మహిమతో ఈ ప్రదేశంలోకి దిగిరమ్మని ప్రార్థిస్తున్నానయ్యా. నీ ఆత్మశక్తి చేత ఇక్కడ బలపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. అడుగు పెట్టినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి బలహీనతలను కొట్టివేయమని ప్రార్థిస్తున్నానయ్యా. చీకటిని తొలగించమని ప్రార్థిస్తున్నానయ్యా. అంధకార క్రియలను లయపరచమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మశక్తి వారి మీద ఏలుబడి చేయుగాక. నీ కృప విస్తరింపబడునుగాక. నీ కృప విస్తరింపబడునుగాక. నీ కృప విస్తరింపబడునుగాక. అట్టి బలమైన అభిషేకం నీ సావుకి మీద కలగచేయండి అయ్యా. ఈ బలిపీఠమును వర్ణించమని ప్రార్థిస్తున్నానయ్యా. అతడు మందును ప్రకాశిస్తున్న దీపమయమైనదని సెలవిచ్చు. ఈ బలమైన అభిషేకముని ఇక్కడ కలిగించండి అయ్యా. మాట్లాడుతూ ఉండగానే అట్టి వారి మాటలు హృదయాలను తాకులుగా కలవడిపోతున్నా. నీ నూతన శక్తి వారిలో ప్రవహించునుగాక. నిలబడి నీ సావుకుడైనా మాట్లాడని నీ మాట ప్రభువా నీకు వందనాలు. నీ మాట అనేక మందిని బ్రతికిస్తుందయ్యా. నీ మాట ఆదరిస్తుందయ్యా. నీ మాట గుండె చెదిరిన వారిని బాగు చేస్తుందయ్యా. ఆదరణ కోల్పోయి వచ్చిన వారు ఆదరించబడాలి. బలహీనతలో వచ్చిన వారు బలమును పొందాలయ్యా. స్వస్థత లేకుండా వచ్చిన వారు సంపూర్ణ స్వస్థత పొందుదురుగాక. బలమైన కృప విస్తరింపబడని అయ్యా. మందిరము చిన్నదైనా కార్యాలు అయ్యా ప్రవాహము వలె కలుగునుగాక. ఒక మహిమ కలిగిన మందిరమని ప్రదేశంలో వ్యాపింపబడాలి. దేవుని సన్నిధి మహిమ కలిగిన మందిరమని ప్రదేశము వ్యాపింపబడాలి. కొండ మీద ఉన్నటువంటి పట్టణము మరుగైనదని ప్రభువా నీ వాక్యము సెలవిచ్చినట్లుగా ప్రభువా ఈ ప్రాంతములోని తలమానికగా ప్రభువా ఈ ప్రాంతములోని ఎత్తైన ప్రాకారముగా ఈ ప్రాంతంలోని ఒక పర్వతముగా ఇది వ్యాపింపబడునుగాక. ఈ విస్తీర్ణపరచబడుమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ ఆత్మశక్తి ఇక్కడ పనిచేయదు. ఏ మనిషిని ఆలోచన తలంపివా ఈ ప్రదేశంలో పనిచేయకూడదు. ఏ సైతాను క్రియలు ఇక్కడ పనిచేయకూడదు. నీ అభిషేకము మాత్రమే పనిచేయాలయ్యా. నిలబడిన సేవకుడు నీ వశములోకి వెళ్ళిపోవాలి. నీ ఆత్మ వశములోకి వెళ్ళిపోవాలయ్యా. నీ మాటలే తెలియపరచబడాలి. నీ కృపను కలగచేయమని నీ దాసుని బలపరచమని నిరీక్షణ పక్షముగా నీ కృపను అనుగ్రహించండి. కుటుంబ పక్షముగా నీ కృపను అనుగ్రహించండి. రాబోతున్న సంఘమును దీవించమని ప్రార్థిస్తున్నాను. అనేక మందిని బలపరచమని ప్రార్థిస్తున్నాను. నీ కృప చేత నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.